మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. ఈ రాగి లడ్డూని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు తీసుకోవడం వల్ల మదర్స్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసి లడ్డూల్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తిన్నారన్న తృప్తి మనకు ఉంటుంది. అలాగే వాళ్ళు స్ట్రాంగ్గాను తయారవుతారు. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రాగి పిండిని వాడుతున్నాను. మీరు కావాలైతే షాప్లో దొరికే రెడీమేడ్ రాగి పిండినైనా వాడుకోవచ్చు. కాకపోతే ఇంట్లో చేసుకున్న రాగి పిండితో వచ్చే అంత టేస్ట్ బయట దొరికే రాగి పిండి టేస్ట్ అనేది అంతగా రాదు. ఈ రాగి పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రాగి పిండిలో ఉండే పచ్చిదనం మొత్తం పోయేసి లడ్డూలు అనేవి మంచి టేస్టీగా తయారవుతాయి. అంటే కొద్దిగా నెయ్యిని మధ్యలో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన రాగి పిండి లడ్డూలు అనేవి మంచి టేస్టీగా అలాగే ఫ్లేవర్ఫుల్గా వస్తాయి. నాకు వచ్చేసి ఈ రాగి పిండి ఫ్రై చేసుకోవడానికి 1 కప్పు వరకు నెయ్యి పట్టింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని ఒకసారి చెక్ చేసుకొని ఉండకట్టి చూసుకున్నట్లయితే ఉండలాగా రావాలన్నమాట. అప్పుడే మన రాగి పిండి బాగా ఫ్రై అయినట్టు, అలాగే దానికి నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. నాకు వచ్చేసి నేను తీసుకున్న 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగి, అలాగే 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, తీగ పాకం, అది వచ్చే వరకు కరిగించుకోవాలి. చూసారు కదా, బెల్లం అనేది బాగా కరిగిపోయేసి తీగలాగా సాగుతూ ఉంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్లో నుంచి నేను కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి లడ్డూలు చుట్టుకున్న తర్వాత దానిపైన డెకరేట్ చేసుకోవడానికి అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకల పొడిని కానీ యాడ్ చేసుకొని పైకి కిందికి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్చర్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కొద్దిగా మిక్చర్ని తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టేసి తీసుకోండి. చుట్టేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ లడ్డూల కింద చుట్టేసేసి తీసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లడ్డూని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుందాం. లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు. ఫర్ వాచింగ్.